ఈరోజు అయితే గార్డెన్ అయితే మంచిగా అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. మా ఇంట్లో కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అవి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. బ్యాంబో ప్లాంట్ మంచిగా అందులో ఉన్న బీడ్స్ అన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకొని మళ్ళీ వాటర్ వేసి ఈ బ్యాంబో ప్లాంట్ అయితే పెట్టేశాను. దాని తర్వాత మనీ ప్లాంట్ అది అయితే మంచిగా వాష్ చేసి అయితే కొంచెం మట్టి అయితే తగ్గింది. అందులో మట్టి వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా రోజ్ ప్లాంట్. ఇందులోవి రోజెస్ అయితే చాలా వచ్చేసాయి. ఇవైతే మినీ రోజెస్ చాలా చిన్నగా ఉన్నాయి. స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనీ ప్లాంట్ అన్నాను కదా, ఇది మంచిగా మట్టి తక్కువైంది. దీంట్లో మట్టి యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో వాటర్ ఎంత తక్కువ పోసుకుంటే అంత మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఇలా అయితే గార్డెన్లో ఉన్న చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మా పిల్లలు అయితే పక్కన గార్డెన్లో అయితే ఫుట్బాల్ అయితే ఆడుతున్నారు. వాళ్ళేమో మ్యాచ్ ఉందంట ఎప్పుడో, ఆ మ్యాచ్ కోసం ప్రిపేర్ అయితే అవుతున్నారు పిల్లలు. అయితే ఇక్కడైతే మా పిల్లలవి ఆడుతున్నారు వాళ్ళతోటి. చూద్దాం వాళ్ళ మ్యాచ్ ఎలా ఉంటుందో. ఏ డేట్ ఫిక్స్ చేశారో తెలీదు మాకు, కానీ అయితే వాళ్ళ గేమ్ అయితే చాలా బాగుంది. మీరు చూడండి. మీకు నచ్చినట్లయితే వీడియోలో అయితే ఒక లైక్ అయితే వేసుకుంటే వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే మంచిగా మట్టి పెట్టుకొని సింక్ అయితే మంచిగా అయితే వాష్ అయితే చేసేసాను. చూస్తున్నారు కదా ఎలిఫెంట్లో ఈ మనీ ప్లాంట్ ఎంత ముద్దుగా కొడుతుందో. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇప్పుడు మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది, చూసేసేయండి పిల్లలది. వీళ్ళు విన్ అవ్వాలని కోరుకుందాం, ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. చూద్దాం మ్యాచ్ ఎలా అవుతుందో వీళ్ళదో. ఇదేమో డే 7 వీళ్ళ మ్యాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.